నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ సిఐడి బృందం ఢిల్లీ చేరుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆయన అరెస్ట్ అయితే పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అదే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరో వ్యక్తి రాజ్ కసిరెడ్డి కూడా ముందస్తు బెయిల్ని కోర్టు నిరాకరించిన నేపథ్యంలో మరి ఆయన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మొత్తంగా ఇప్పటి వరకు ఎంతో సంచలనం రేపినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసు ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి గారికి చుక్కెదురైంది. సో అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనుకున్న టైంలో సిఐడి పోలీసులు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆయన అరెస్ట్ చేయడానికి అంటున్నారు. సో మరి ఆయన పోలీసులకి దొరుకుతారంటారా? ఆయన అరెస్ట్ అయితే ఏ విధంగా పరిణామాలు మారే అవకాశం ఉంది? ప్రధానంగా ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తూ ఉన్నా ఆయన పేరుని ఇప్పటి వరకు ఎవరు బయటపెట్టలేదు. సో మిథున్ రెడ్డి గారు ఏమన్నా ఆయన పేరుని బయటపెట్టే అవకాశం ఉందంటారా? అసలు ఏం జరగబోతుందంటారు? ఎప్పుడైనా ఏ కేసు అయినా సరే ఒక లాజికల్ ఎండ్ వెళ్ళాలమ్మా. అంటే దాన్ని లాజికల్ ఎండ్ అంటే ఏమంటారంటే ఒక తార్కిక ముగింపు. ఏదైనా తార్కిక ముగింపుకి వెళ్ళినప్పుడే కరెక్ట్ సూత్రధారులు బయటకు వస్తారు. పాత్రధారులు చాలామంది ఉంటారు, కానీ సూత్రధారులు మాత్రం వెరీ పరిమితంగా ఉంటారు. ఒకరో ఇద్దరో ఉంటారు, మోస్ట్లీ ఒకరే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కుట్రను బట్టి ఒక ఇద్దరు కూడా ఉండొచ్చు. అట్లాగే ఈ తార్కిక ముగింపుకి వెళ్ళాలి అంటే ఇప్పుడు కొంత భాగమే ఈయనకి ముట్టింది అనేది ఒక సిఐడి వాళ్ళ నివేదికల్లో కూడా తెలిసిన అంశం. పూర్తి బాధ్యుడు మిథున్ రెడ్డి అని కూడా ఎవరు చెప్పలేరు. కొన్ని డిస్టిలరీస్ వీళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళు ఉత్పత్తి చేసి ఏపీ బేవరేజెస్కి సప్లై చేశారు. ఏపీ బేవరేజెస్ మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి ఎక్కువ రేటుకి అమ్మించుకుంది. అవి ఏంటంటే అక్కడ మెయిన్గా ఇక్కడ జరిగింది డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, లావాదేవీలు. అసలు దేశమంతా డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే ప్రభుత్వానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఈ సేవలోకి వెళ్ళి నేను డబ్బులు కడతానంటే తీసుకోరు, డిజిటల్గా కట్టి తీసుకెళ్లాల్సిందే. అట్లా చలాన్స్ అలాంటివి మరి వీళ్ళు అలాగే మన రిజిస్ట్రేషన్స్, ప్రాపర్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కొన్ని లక్షల రూపాయలు కూడా కడతాం మనం. కట్టినప్పుడు అవన్నీ కూడా చలాన్ రూపంలో ప్రభుత్వ ట్రెజరీలో కట్టుతాం. అట్లాగే డిజిటల్ కార్డు రూపంలోనే అన్నీ తీసుకుంటున్నారు ఇవాళ రేపు. మరి ఏపీలో అమ్మిన 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలలో కేవలం 0.68% మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగినాయి. ఇందులో ఈయనకి దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి అందినట్టుగా కూడా సిఐడి వాళ్ళ ఒక ప్రాథమిక నివేదికలో వచ్చినట్టు తెలుస్తుంది. అంతకుముందు నుంచి కూడా ఇది ప్రచారంలో ఉంది. కాకపోతే ఈయన మా మీద ఇన్ని భూ కబ్జా నేరాలు మోపుతున్నారు, తర్వాత రెడ్ శాండల్ అని మోపారు, తర్వాత లిక్కర్ అని మోపారు, మమ్మల్ని అరెస్ట్ చేసేద్దాం మీ ప్రభుత్వానికి ఉందా అని కూడా మిథున్ రెడ్డి గారు ఈ మధ్యలో ఢిల్లీలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సవాల్ ఇసిరాడు. సవాల్ ఇసిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళాడు. ముందస్తు బెయిల్కి వెళ్తే కూడా ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఇచ్చి తర్వాత రద్దు చేశారు. రెండోసారి మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు మీకు ఎఫ్ఐఆర్ఏ ఆ కేసులో కట్టనప్పుడు మీకెందుకు అనుమానం వచ్చింది మీ అరెస్ట్ గురించి అని ప్రభుత్వ తరపు లాయర్లు వాదించినప్పుడు కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని బలపరిచింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఆయనకి లేదు. ఇక తర్వాత రాజ్ కసిరెడ్డి అతను అసలు యాక్చువల్గా ఐటీ సలహాదారు, కానీ ఆయన ఐటీ సలహాదారు కన్నా ఇందులో బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన్ని ఇందులో పెట్టారు. ఈ కుంభకోణాన్ని కరెక్ట్గా జరిపించి ఎక్కువ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అందే విధంగా చూడమని ఆయన ఇందులో పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. ఇప్పుడు ఆయన మీద కూడా ఆయన ముందస్తు బెయిల్ ఆయనకి కూడా తిరస్కరించింది. ఇప్పుడు ఈయన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు గడప కూడా తలుపు తట్టే పరిస్థితిగా ఉంది, అక్కడ కూడా ప్రయత్నిస్తాడంటున్నారు. జనరల్గా హైకోర్టులో తిరస్కరించిన ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశాలు కూడా తక్కువ. కాబట్టి ఇవాళ ఈయన అరెస్ట్ చేస్తే తప్ప ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ముందడుగు పడదు. కాబట్టి సిఐడి అధికారులు కూడా ఇవాళ సురుగ్గా కదలాల్సిన అవసరం ఉంది. బహుశా ఎల్లుంటారు
ఢిల్లీ ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్తారు. ఎందుకంటే ఇది దేశంలోనే పెద్ద కుంభకోణంగా పరిణమించింది. దాదాపు 22 కోట్లు అంటున్నారు, కానీ 22 కోట్లు కూడా కాదు, ఇంక ఎక్కువే ఉండే పరిస్థితిగా కనపడుతుంది. దాదాపు రెట్టింపు కూడా ఆశ్చర్యం లేదు. అంటే ఇది ప్రధానమంత్రి గారు కూడా అంతకుముందు రాష్ట్రంలో ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాడు ఆయన. అప్పటికే ఆయనకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత మొన్న కృష్ణదేవరాయలు గారు లోక్సభలో కూడా ప్రస్తావించినప్పుడు, ఫ్లోర్ లీడర్ తెలుగుదేశంకి ప్రస్తావించినప్పుడు ఈ అంశాలన్నీ చెప్పాడు. మనీ లాండరింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, 4,000 కోట్ల రూపాయలు. సునీల్ రెడ్డి అని ఒక వ్యక్తి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇలాంటి కుంభకోణాల్లో మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇక్కడ కూడా 2,000 కోట్లు దుబాయ్కి తరలిచ్చాడని, ఒక 2,000 కోట్లు ఒక ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితేనే, మద్యం కుంభకోణం, ఈడీ వాళ్ళు అక్కడ ఎంటర్ అవ్వటం, రైడ్స్ జరగటం అయింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ఇళ్లలో రైడ్స్ జరిగినాయి అని చెప్తున్నారు. జరిగినప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఉంటే వాళ్ళని కూడా ప్రశ్నించారని అంటున్నారు. కాబట్టి ఈ దర్యాప్తు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు కొంచెం చురుగ్గానే కదులుతున్నారు. ఎందుకంటే ఇది పెద్ద కుంభకోణం, దీనికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయటం, తర్వాత మనీ రికవరీ కూడా చేయాల్సిన సందర్భం ఉంటుంది. తర్వాత అమిత్ షా గారు కూడా దాని మీద దృష్టి సారించినప్పుడు ఆటోమేటిక్గా ఈడీ వాళ్ళు కూడా కదులుతారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆ పర్టికులర్ పార్లమెంట్ మెంబర్ని పిలిపించి ఇంకా మీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఏంటి ఈ కుంభకోణానికి సంబంధించి అంటే ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్క రోజులో ఏం జరగలేదు. ఇది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి మద్యపాన నిషేధం పెడతానన్నప్పటికీ ఆయన ఇందులో వస్తున్న డబ్బులు తీరు చూసిన తర్వాత ఆయన ఇది ప్రభుత్వ ఆదాయంగా ఎందుకు వెళ్ళాలి, ఇది నా సొంత ఆదాయంగా మార్చుకుంటే బెటర్గా ఉంటుంది కదా అని ఆలోచించి మొత్తం పాలసీని మొత్తం మార్చేశాడు. అంటే ఉత్పత్తి దగ్గర నుంచి, పంపిణీ దగ్గర నుంచి, అమ్మకాల దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళకి సంబంధించిన మనుషుల్నే నింపేశాడు. ఆఖరికి మధ్య బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని కూడా కేంద్రం నుంచి రైల్వే సర్వీసుల్లో ఏదో ఒక ఉపవిభాగంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాడు ఇక్కడికి, ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలోకి. అంటే ఆయన దాన్ని మొత్తాన్ని వ్యక్తిగత ఆదాయంగా మార్చుకున్నాడు. ఈ సందర్భంలో ఎవరైతే డిస్టిలరీస్ని ఆక్రమించుకున్నారో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి గారు అబ్బాయి, ఈయన ఎవరు బయట ఆయన ఏం కాదు, బాగా చిత్తూరు జిల్లాని ఒక శాసించిన. అండ్ మీరు చెప్తున్న దాన్ని బట్టి నిన్న అంటే అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి గారు కూడా నిన్న మేజిస్ట్రేట్ ముందు ఒక వాంగ్మూలం ఇచ్చారు. అసలు ఆ వాంగ్మూలంలో ఏముంది అంటే, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో మిథున్ రెడ్డి పేరు లేని నేపథ్యంలో ఆ వాంగ్మూలంలో మిథున్ రెడ్డి పేరుందా, అందుకే ఈరోజు ఆఫీసర్స్ ఆయన అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వరకు వెళ్ళారంటున్నారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో మిథున్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది అండ్ ఏం జరగబోతుంది? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎంపీని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో లోక్సభ స్పీకర్కి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే లోక్సభ స్పీకర్కి తెలియజేసేటప్పుడు కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు అయితే చూపించాలి. కాబట్టి సిఐడి రిపోర్టు అది ఎనఫ్. పోలీసులకి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఒక ఎండి, అతను ముందే చెప్పాడు, నేను ఇక్కడ మధ్యవర్తిని తప్ప పూర్తి లబ్ధిదారుని నే కాదు, ఈ ఒక చైన్లో మధ్యలో ఒక లింకు, నేను డిస్టిలరీస్కి మద్యం అమ్మకాలకి మధ్యలో బేవరేజ్ కార్పొరేషన్కి సేకరించడం, అంటే ఉత్పత్తిదారులకి ఎక్కువ చెల్లించడంలో ఆయన పాత్ర ఉంది. అలాగే ఇక్కడ అమ్మకంలో ఎక్కువ రేటు పెట్టడంలో ఆయన పాత్ర ఉంది. తర్వాత డిజిటల్ ఇది జరగకుండా చూడటంలోనూ ఆయన పాత్ర ఉంది. కాబట్టి నేను పూర్తి బాధ్యత అతనైతే వేసుకోడు. తర్వాత నన్ను ఈ ఇంతంత సేకరణ రేటుకి తీసుకోమని ఫలానా వాళ్ళు నన్ను ప్రేరేపించారు, ఆ డిస్టిలరీస్కి ఫలానా ఆయన అధినేత అని చెప్తాడు కదా. ఇప్పుడు లేని తప్పుని ఆయన భుజాన్ని వేసుకుని నెత్తి మీద వేసుకునేంత పరిస్థితి ఏ అధికారి కూడా తీసుకోడు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కీలకమైన వ్యక్తి కూడా రేపు కాదంబరి జత్వాని కేసు వచ్చిందనుకోండి, అది విచారణకు వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కనుక పిలిచి విచారిస్తే నేను డీజీపీలని ఆదేశించిన మాట వాస్తవం, డిఐజీని ఆదేశించిన మాట వాస్తవం, కానీ నాకు మౌఖిక ఆదేశాలు ముఖ్యమంత్రి నుంచి వచ్చినాయి. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా చెప్పడు, ముఖ్యమంత్రి గారే నన్ను ఆదేశించాడు కాబట్టి నేను
ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యక్తి ఆదేశిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి చేయకపోవచ్చు, ఎందుకంటే అది నిజంగా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందా లేదా, వీళ్ళు ఏమన్నా మ్యానిపులేషన్ చేస్తున్నారా అని అనుమానిస్తాడు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండనివ్వడం. నిజంగా సజ్జల కనుక్కుంటాడు, ఏంటి మీరు నిజంగానే కాదంబరి జత్వానీని పిలుచుకురమ్మన్నారా, ఎత్తుకురమ్మన్నారా, కిడ్నాప్ ఏం చేయమంటారు అనేది స్పెసిఫిక్గా అడుగుతాడు, ఎందుకంటే అది సెన్సిటివ్ కేసు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ కేసు నమోదైనా కూడా ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఎవరు కూడా అధికారులకు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఇంట్రాగేషన్లో ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. లేదు అంటే ముందస్తు బెయిల్స్కి వెళ్తున్నారు, లేదు అంటే ఒక సపోర్ట్ చేయకుండా ఒక 4 రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తున్నారు. సో అసలు నిందితులు అయితే తప్పించుకోవడం, అసలు నిందితుల పేర్లు బయటకు రావట్లేదు. సో రేపు ఈ కేసు కూడా అలాగే నీరు గారిపోయే ప్రమాదం ఏమైనా ఉందంటారు? ఏ కేసు కూడా నీరు కారదమ్మా. ఇప్పుడు ఈ కేసులో కూడా మీరు అన్నట్టు వెంటనే వాళ్ళు చెప్పేస్తారని సిఐడి వాళ్ళు కూడా ఏమి ఆశించరు. ఈ కేసెస్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొన్న తెలుగుదేశం కార్యాలయం మీద దాడప్పుడు ఏమన్నాడు, మీరు దీన్ని ఒక తార్కిక ముగింపుకి తీసుకెళ్ళండి అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం మేం కాదు, అసలు వ్యక్తులు ఎవరో ఉన్నారు, వాళ్ళని వదిలేసి మీరు మా దగ్గర ఎందుకు ఆగుతున్నారు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పకనే చెప్పాడు. తార్కిక ముగింపుకి తీసుకెళ్ళండి అంటే మీరు పై వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకపోతున్నారు అనే ఒక హిడెన్ మెసేజ్ పంపిస్తున్నారు. అక్కడ తార్కిక ముగింపు అంటే మేము మధ్యలో వాళ్ళ ఆదేశాలు మేము ఆచరించామే కానీ మేము సూత్రధారులం కాదు. మూల విరాట్ అంటారు చూసారా, మూల విరాట్ని పట్టుకోమనే మాట చెబుతున్నారు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అప్రూవర్గా మాడిన దస్తగిరి కాదు కదా, దస్తగిరికి డబ్బులు వచ్చినాయి. డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఎవరు, ఒక వ్యక్తి మధ్యలో మధ్యవర్తి ఇచ్చాడు. ఆ మధ్యవర్తికి ఎవరు ఇచ్చారు, ఒక మూల విరాట్ నుంచి వచ్చింది. ఆ మూల విరాట్ ఎవరు? ఇప్పుడు ఫస్ట్ కూడా ఒక కమ్యూనికేషను ఇక్కడ ఈ పని పూర్తి అవ్వగానే వివేకానంద రెడ్డి గారిని ముగింపు చేయగానే వెంటనే ఫోన్ చేసి చెప్పేశారు, అది రాత్రిపూట 4 అవనివ్వండి 3:30 అవనివ్వండి వెళ్ళిపోయింది, మీరు ఇచ్చిన అసైన్మెంట్ మేము పూర్తి చేశాం బాస్ అని. ఆయనకి తెలుసు ఎట్లా ముగిచ్చారు అనేది. ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్టు ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆయన ఏం అర్థం చేసుకోవాలా, లేపారని అర్థం చేసుకున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈ ఇదిలో కూడా ఇవన్నీ కూడా నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి లాంటి వ్యక్తికి చెందిన డిస్టిలరీస్ని కూడా కబ్జా చేశారు. మొన్న కేవీ రావుకి సంబంధించిన పోర్టుని కబ్జా చేసినట్టు. ఎస్పీవై రెడ్డి అంటే చిన్న ఆయన కాదు, ఆయనకి నంది పైప్స్ అని అవన్నీ చాలా పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద టెక్నోక్రాట్, మంచి ఇమేజ్ ఉన్న పర్సన్ ఆయన. నంద్యాలలో ఆయన ఇంకా కన్నెత్తి చూడాలంటే కూడా భయపడతారు. చివరి కాలానికి ఆయన పాపం అనారోగ్యంతో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత ఆయన సంబంధించిన డిస్టిలరీస్ని కూడా మరి కబ్జా చేశారంటే ఒక్కొక్కసారి అర్జునుడే ఆఖరి మహాభారత ముగింపులో తన ధనుసును తనే ఎక్కుపెట్టలేని పరిస్థితి వచ్చింది. ఏ రాజకీయ నాయకుడికైనా, ఎంత గొప్ప వ్యక్తికైనా, ఒక లిజెండ్కి కూడా చివరి క్షణాలు అలాగే ఉంటాయి. అలాంటి వాళ్ళ డిస్టిలరీస్ని కూడా వీళ్ళు కబ్జా చేసి దాంట్లో ఒక చెడ్డు రకం నాసి రకం మద్యాన్ని ఉత్పత్తి చేసి ఈ కుంభకోణాల్లో ఉన్న వ్యక్తులందరూ వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు ఎంపీని అరెస్ట్ చేస్తారా అని అంటే, ఎంపీ అయినా నేరం చేసినప్పుడు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయలేదా, ముఖ్యమంత్రులు జైలుకి పంపలేదా, శిక్ష పడలేదా? ముఖ్యమంత్రుల దగ్గర 4,000 కోట్ల రూపాయల అక్రమ ఆర్జన ఉందని పట్టుకుని సీజ్ చేసి ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు స్వాధీనం చేయలేదా? ఇవన్నీ జరుగుతాయి ప్రొసీజరల్గా. ఒకవేళ కనుక ముందు అరెస్ట్ చేసిన తర్వాత అయినా కూడా లోక్సభ స్పీకర్కి ఇన్ఫామ్ చేయొచ్చు, మేము ఎమర్జెన్సీగా ఆయన తప్పుకుని పారిపోతున్న సందర్భంలో అరెస్ట్ చేశాము, ఈ రీజన్ మూలాన్ని అరెస్ట్ చేశామని కూడా మళ్ళీ కూడా ఇవ్వచ్చు. అట్టా ఎంపీఎల్ని అరెస్ట్ చేయకూడదని లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసిన 53 రోజుల పాటు ఆయన మరి కస్టడీలో ఉండాల్సి వచ్చింది కదా. ఆ తర్వాత హైకోర్టు నిర్ధారించింది సరైన కారణాలు లేకుండా లాకప్ని లేకపోతే ఈ అరెస్ట్ని కంటిన్యూ చేయలేమని చెప్పారు కదా. అట్లాగే తర్వాత జరుగుతాయి ప్రొసీజరల్గా, ఏమీ పెద్ద విషయమేం కాదు. గతంలో ఎంపీలను అరెస్ట్ చేయలేదని కాదు, ఎంపీలను కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చట్టం ముందు అందరూ సమానమే. కాకపోతే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కొన్ని వాళ్ళకి ప్రత్యేక ఇవి ఉంటాయి, కొన్ని రక్షణ ఏర్పాట్లు, వాటిని పాటిస్తూ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.